సర్పంచ్‌లకు సంబంధించిన దాంట్లో సర్పంచ్‌లకు ఇప్పుడు మారిపోయింది. కేటీఆర్ ఒక మాట మాట్లాడారు. వాళ్ళ సేవ ఎప్పటికి ఉంటుంది. గత ప్రభుత్వం అన్నీ చేసింది. ఒక సర్పంచ్‌కు ఇటు వైకుంఠధామము, అటు నర్సరీ ఇవన్నీ చేయించినటువంటి ఘనత మాదే అనేటువంటి విషయం. సర్పంచ్‌ల పదవీ కాలం అయిపోయిన తర్వాత ప్రత్యేక పాలన ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఎందుకు ముందస్తుగా ప్రణాళిక చేయలేకపోయారు? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముందస్తు పోవడంతో ఇటు అసెంబ్లీ ఎన్నికలు, అటు పార్లమెంట్ ఎన్నికలు, మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సర్పంచులకు సంబంధించి ఇప్పుడు ప్రత్యేక పాలన పెట్టాల్సిన పరిస్థితి ఏంది? నిజంగా సర్పంచులు గత 5 ఏళ్ల కాలంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది నిజంగా పనిచేసారు? ఎంతమంది పని చేయలేదు? ఎంతమంది గ్రామాల్లో ఉండేటువంటి నిధులను నొక్కేసేటువంటి ప్రయత్నం చేశారు? హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి దాంట్లో అయితే ఈ శంషాబాద్ ఆ ఏరియాలో ఉండేటువంటి సర్పంచులటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది? ఊర్లలో ఉండేటువంటి సర్పంచుల పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా అందరు సర్పంచులు బాధతో అయితే లేరు. చాలామంది ఏదో చేయాలనేటువంటి తాపత్రయంతో బిల్లులు రాకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? అరే ఎమ్మెల్యేలు వాళ్ళే సొంత డబ్బులు ఖర్చు పెట్టలేని సిచ్యువేషన్లో ఒక సర్పంచ్ ప్రతిరోజు పొద్దున్న లేస్తే 1000 మంది 2000 మందితో ఉండాల్సినటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి మాట పోతుంది అన్నటువంటి భయంతో ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి బిల్లులు రాలేదు. కొత్త ప్రభుత్వం ఇస్తుందా, పాత ప్రభుత్వం చేస్తుందా అనేటువంటి అంశం పైన కూడా సమాధానం చెప్పాలి దీనికి సంబంధించి.